ఏమిటి? ఆదే ఎవరు చెప్తారు ఈ డెఫినేషన్స్? ఉద్దేశం అంటే నిమిత్తః. షష్ఠీలో అసలు ఉద్దేశ అంటే ఏమిటి, ఆదేశ అంటే ఏమిటి, నిమిత్త అంటే మీనింగ్? ఆదేశం అంటే అది వచ్చి వేరే దాని వర్ణ ప్లేస్ లో కూర్చోవడం అని ఆదేశం అంటారు. నిమిత్తము అంటే దేని వలన అది వచ్చి కూర్చుంటోంది అన్నది కారణం కింద చెప్పుకోవచ్చు. మరి ఉద్దేశం అంటే అది తెలియలేదు. ఉద్దేశం అంటే మార్పు గురవుతోంది, వాట్ ఈస్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు ద చేంజ్. ఓకే, ఏదైతే మార్పుకి గురి అవుతా ఉందో దానిని మనము ఉద్దేశ్య అంటాం. నువ్వు మారు అని చెప్పాలి, దాన్ని ఉద్దేశించి మనం మాట్లాడుతున్నాం, అందుకనే అది ఉద్దేశ్య. అది ఎప్పుడు షష్ఠీ విభక్తిలో ఉంటుంది. ఓకేనా, మోస్ట్లీ ఎప్పుడు అనను, కొన్ని సందర్భాల్లో వేరే విభక్తుల్లో కూడా ఉంటుంది, కానీ లక్ష్మి గారు మోస్ట్లీ సూత్రంలో అది షష్ఠీ విభక్తి రూపంలో ఉంటుంది. ఓకేనా, ద కాంపోనెంట్ విచ్ ఇస్ సబ్జెక్ట్ టు చేంజ్ ఇస్ కాల్డ్ ఉద్దేశ్య. రెండవ పార్ట్ ఉంటుంది. వన్స్ ఇట్ ఇస్ సబ్జెక్ట్ టు చేంజ్, ద చేంజ్ విల్ అకర్. ఆ చేంజ్ నే ఏమంటాము? ఆదేశ అంట. ద చేంజ్ ఇస్ కాల్డ్ ఆదేశ. ద ఆర్డర్, ద ఫైనల్ ఆర్డర్, ద ఫైనల్ రిజల్ట్ ఇస్ కాల్డ్ ఆదేశ. అది ఇట్ ఈస్ ఆల్వేస్ షోన్ ఇన్ ప్రథమా విభక్తి. అది ఎప్పుడు కూడా ప్రథమా విభక్తిలో ఉంటుంది ఆదేశ అనేది. నెక్స్ట్ నిమిత్త, ద రీజన్ ఫర్ చేంజ్, ద కాజ్ ఫర్ చేంజ్. ద కాజ్ ఫర్ చేంజ్ ఎప్పుడు కూడా మీకు సప్తమిలో ఉంటుంది, పంచమిలో ఉంటుంది, తృతీయాలో ఉంటుంది. ఓకేనా, ఒక సూత్రంలో 3 అంశాలు గమనించాలి. ఏమేమిటవి? ఉద్దేశము, ఆదేశము, నిమిత్తము. ఉద్దేశము ఏ విభక్తిలో సూచించబడుతుంది? ఉద్దేశము సర్వసాధారణంగా షష్ఠీ విభక్తి. వెరీ గుడ్. ఆదేశము ఏ విభక్తిలో చూపించబడుతోంది? ఆదేశము మనకి ప్రథమ విభక్తిలో ఉంటుంది. వెరీ గుడ్. నిమిత్తము ఏ విభక్తిలో చూపించబడుతుంది సూత్రాల్లో? 3 చూపిస్తారు. ఒకటి తృతీయ, పంచమి, సప్తమి. తృతీయ, పంచమి, సప్తమి. లక్ష్మి మేడం క్లియరా మేడం? క్లియర్ అండి, థ్యాంక్ యూ. ఓకే, లేదు అంటే మళ్ళీ చెప్పండి మేడం, నేను అడుగుతానండి తప్పకుండా. ఓకే, సరే. ఇప్పుడు ఇక్కడ మనకి నౌ వి ఆర్ ఇంటర్ప్రిటింగ్ దిస్ సూత్ర. ఏంటి? స్తోహశ్చునాశ్చుహు. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? ఏదేది ఏ విభక్తి ముందు ఐడెంటిఫై చేయాలి. ఎందుకు ఐడెంటిఫై చేయాలి ఏదేది ఏ విభక్తి అంటే, దెన్ మనకి ఆ ఉద్దేశం ఏమిటి, నిమిత్తం ఏమిటి, వాట్ ఈస్ ద కాజ్ ఫర్ ద చేంజ్ తెలుస్తుంది. అలాగే ద ఎండ్ రిజల్ట్ ఆఫ్ ద సూత్ర, అది మనకి సూత్రం యొక్క మెయిన్ పర్పస్ ఏమిటి అనేది మనకి ప్రథమా విభక్తిలో తెలుస్తుంది. ఇప్పుడు స్తోహో ఉంది. స్తోహో ఏమిటుంది? షష్ఠి ద్వివచనంలో ఉంది. అంటే 2 అంశాలు ఉన్నాయి అక్కడ. సకార తవర్గాలు. తవర్గము, తవర్గము అని ఎందుకన్నాను? తా అనే ఉంది అక్కడ. మరి నేను ఎందుకు త వర్గాన్ని తీసుకున్నాను? కేవలం త వర్ణాన్ని ఎందుకు తీసుకోలేదు? టోటల్ మొత్తం తవర్గం అంతా కూడా వస్తుంది కాబట్టి. ఎందుకు, ఎలా నిర్ధారించవచ్చు మనము? స్తోహో చూడంగానే నేను త వర్గం కూడా చెప్తున్నాను అని మనం ఎలా నిర్ధారించగలము? గురు శబ్దం యొక్క బహువచనం ఏమిటి? గురు శబ్దం యొక్క బహువచనం ఏంటి? షష్ఠీ బహువచనము షష్ఠీ బహువచనం. అవునా? పోనీ ఏకవచనం అనుకుందాం. షష్ఠీ ఏకవచనం ఏమొస్తుంది? గురోహో. అవునా? అలా చూసుకున్నాం, ఓహో వస్తుంది. ఓహో షష్ఠి వచ్చింది అంటే దాని యొక్క ప్రథమ విభక్తి రూపం ఏంటి? ఉకారాంతము. సో ఇక్కడ స్తోహో యొక్క ప్రథమ విభక్తి రూపం ఏమిటి? తుహు. సో సకారము తుకారము.
సో సకారం అయితే ఒకటే ఉంటుంది కాబట్టి సకారం ఉన్నాము. వర్గంని మొత్తాన్ని షార్ట్ కట్ లో ఎలా సూచించాలి మనము? తు అని అంటాం. ప్రత్యాహారం తు అని అంటాం. కా వర్గాన్ని మొత్తము షార్ట్ కట్ లో చెప్పాలంటే పాణిని గారు వాడిన విధానం ఏమిటి? కా వర్గం అంతా ఒకసారి చెప్పేయాలి అంటే కు. అందుకని చూడండి, కుప్పోహ కపౌచాలో కు అని అన్నారు. అక్కడ కు అంటే ఏమిటి? కేవలం క ఖ అని అర్థమా? లెక్క ప్రకారము కావర్గం మొత్తం అని అర్థం. అర్థమైందా? గమనించండి. అది ఆ తర్వాత మళ్ళీ దానికి బాధక సూత్రాలు వచ్చి వేరేగా ప్రవర్తిస్తుంది, అది వేరే విషయం. అక్కడ కుప్పోహ కపౌచ అన్నప్పుడు ఏమన్నారు యాక్చువల్ లెక్క ప్రకారం పాణిని గారు? కువర్గము మొత్తం కావర్గం రావాలి అన్నది చెప్పారు. ఓహ అంటే ఏమిటి? మొత్తం పావర్గం అని చెప్పారు లెక్క ప్రకారం. నేను ఇంకా కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు మిమ్మల్ని, తర్వాత చెప్తాను అది. సో ఇక్కడ స్తోహ అంటే ఏమిటి? సకార వర్గాలు మొదలు పెట్టారు కదా, చెప్పండి లేకపోతే మళ్ళీ ఆ శంకొండ మొత్తం లోపల చెప్పండి. అంటే ఇది ముందు ఇది గురుగారు మళ్ళీ సాయంత్రం రేపు అడిగితే మళ్ళీ మనకి అది కంప్లీట్ చేసేసి మళ్ళీ వెళ్దాం మేడం, అందుకనే. సో సకార వర్గాల స్థానములో ఇన్ ప్లేస్ ఆఫ్ సకార అండ్ ద ఎంటైర్ వర్గ వర్ణాహ ఏమొస్తుంది? శ్చుహు వస్తుంది. షకార వర్గాలు వస్తాయి. షకార వర్గాలు వస్తాయి. ఆదేశః భవతి, ఆదేశాః భవంతి. ఇది చెప్తాను. ఎప్పుడు, ఏ సందర్భంలో అంటే ఐ హావ్ గివెన్ ఇట్ ఇన్ yellow లెటర్స్. ఎల్లో ఇక్కడ ఎందుకు రాశాను? శ్చునా అంటే నిమిత్తం, అది దాని వలన. శ్చునా అంటే షకార వర్గాలు పరమైనప్పుడు. షకార వర్గ వర్ణాలు పరము అని అన్నామా? ఇక్కడ పరము అంటే సప్తమి వాడాలి, పూర్వము అంటే పంచమి వాడాలి. కానీ ఇక్కడ ఏముంది? తృతీయ ఉంది. తృతీయ అంటే ఏమిటి? పరంలో ఉన్నా ఉండొచ్చు, పూర్వంలో ఉన్నా ఉండొచ్చు. అది తృతీయ విభక్తి వాడితే దాని యొక్క సిగ్నిఫికెన్స్ అది. స్తోహశ్చునాశ్చుహు ఏం చెప్తుంది? విసర్గ తర్వాత మనకి విసర్జనీయస్య వల్ల సకారం వస్తుంది. ఆ సకారముకి షకారం వస్తుంది అని చెప్పే సూత్రమే స్తోహశ్చునాశ్చుహు. మనం వర్గాల గురించి ఇప్పుడు మాట్లాడద్దు, మనము విసర్గ మీద ఫోకస్ చేస్తుంది. విసర్జనీయస్య సహా అన్న సూత్రంతో కర్లు పరమైతే ముందు సకారం వస్తుంది. ఆ స్టెప్ తర్వాత ఏమొస్తోంది? స్తోహశ్చునాశ్చుహు అప్లై అవుతుంది. ఏ కండిషన్ లో అప్లై అవుతుంది? ఆ సకారముకు షకారము గాని వర్గపు వర్ణాలు కాని ఉంటే సకారము షకారమే అవుతుంది. దంతవ్య సకారః తాళవ్య షకారః ఏవ భవతి. సకారానికి షకారం అయ్యే ఛాన్స్ ఉంది, వర్గపు 5 వర్ణాలు అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ శ్చుహు అంటున్నాము, శ్చుహు ఆదేశం అవుతుంది అంటున్నాము. శ్చుహు ఆదేశం అవుతుంది అంటే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి? షకారం అవుతుంది, వర్గపు 5 వర్ణాలు అయ్యే అవకాశం ఉంది. కానీ ఆ సకారము కేవలము షకారంనే స్వీకరిస్తుంది. ఎందుకు? స్థానేంతరతమః అనేది అప్లై అవుతుంది. స్థానేంతరతమః అనే పరిభాషా సూత్రం ఏం చెప్తుంది? ఒక స్లాట్ కి ఒకదానికంటే అధికంగా ఆదేశం అయితే దానికి మోస్ట్ సూటబుల్ దాన్ని ఎంచుకుంటుంది. దానికి బాగా సూట్ అయిన దాన్నే ఎంచుకుంటుంది. ఇక్కడ సకారము ఊష్మః, షకారము కూడా ఊష్మం. అంటే
ఆంతర ప్రయత్నము, బాహ్యాభ్యంతర ప్రయత్నము, తుల్యాస్య ప్రయత్నం సవర్ణం. సవర్ణం అంటే ఏమిటి? అది ఉచ్చారణ స్థానం సమానంగా ఉండాలి, లేదా ఆభ్యంతర అంటే ప్రయత్న స్థానం అన్న సమానంగా ఉండాలి. గమనించండి, ఇక్కడ స్తోహశ్చునాశ్చుహులో సకారము షకారం కింద మారుతుంది. ఈ సకారం ఎక్కడి నుంచి వచ్చింది? మనకి విసర్గ నుంచి వచ్చింది. ఇప్పుడంతా డిస్కషన్ ఏంటి? విసర్గ సంధి. విసర్గ సంధి బై డిఫాల్ట్ ఏం రావాలి? ఖర్ వర్ణాలు పరమైతే విసర్జనీయస్య సహా అన్న సూత్రంతో సకారం అవుతుంది. బాగుంది, చక్కగా మనం సకారం తెచ్చుకో. ఈ సకారము ఏమవుతుంది? షకారము గాని చ వర్గపు వర్ణాలు కాని పక్కన ఉంటే ఏమవుతుంది? సూత్రం ప్రకారము షకార చవర్గాలు అవ్వాలి అంటారు. కానీ ఇక్కడ సకారము షకారము కిందే మారుతుంది. ఎందుకు? స్థానేంతర తమః అన్న పరిభాషా సూత్రం వస్తుంది. స్థానేంతర తమః అన్న పరిభాషా సూత్రం వస్తుంది. తుల్యాస్య ప్రయత్నం సవర్ణం అనే సంజ్ఞా సూత్రం కూడా ప్రవర్తిస్తుంది. ఓకేనా? అందుకనే ఇక్కడ సకారము కేవలం షకారం అవుతుంది. ఈ పాయింట్ చెప్పడానికి మీకు చెప్పాను. ఇప్పుడు వచ్చిన గ్రీన్ బాక్స్ లో ముందు విసర్గ సకారం అయింది. విసర్గ సకారం ఏ రూల్ తో అవుతోంది? కాదు కాదు, అందుకనే విసర్జనీయస్య సహా. అంతే. విసర్గ సకారం అయ్యే సూత్రం ఓన్లీ అదే, గుర్తుపెట్టుకోండి. విసర్గ సకారం అయ్యే సూత్రం అదే. విసర్గకి సకారము అయ్యే సూత్రం ఓన్లీ అది. గమనించండి. ఈ స్తోశ్చునాశ్చుహు ఎప్పుడు వస్తుంది పిక్చర్ లోకి, రంగంలోకి ఎప్పుడు ప్రవేశిస్తుంది? సకారం అయిన తర్వాత. సకారం అయిన తర్వాతే ప్రవేశిస్తుంది. గమనించండి, డైరెక్ట్ గా అప్లై అవ్వదు. విసర్గ డైరెక్ట్ గా షకారం కింద మారదు. మనం అది కోవిదల చదువుకున్నాం, కానీ ఇక్కడ అప్లై అవ్వదు. అక్కడ ఏమవుతుంది? విసర్గ ముందు సకారం అవ్వాల్సిందే. సకారం అయిన తర్వాతే అది స్తోహశ్చునాశ్చుహు వల్ల షకారం అవుతుంది. లక్ష్మి మేడం, క్లియరా మేడం? తెలిసింది మేడం. ఓకే. సో ఫస్ట్ సూత్రము విసర్జనీయస్య సహా అని ఏమని చెప్పాము? విసర్గకు సకారం వస్తుంది. ఇది అందరికి క్లియర్. ఏ సందర్భంలో? ఖర్ వర్ణే పరే, ఖర్ వర్ణాలు పరముగా ఉంటే. దీనివల్ల మనకి 13 వర్ణాలు వచ్చాయి. బాగుంది. ఇప్పుడు మనకి ఆ 13 వర్ణాల్లో ముందు వచ్చింది క ఖాలు వచ్చాయి. క ఖాలు వస్తే వెంటనే దానికి బాధక సూత్రం రాసేశారు. సకారం కూడా చేయనీలేదు పాణిని గారు. వెంటనే ఏం రాసేశారు? ఇక్కడ ఏం రాశారు? విసర్గ విసర్గగానే ఉంటుంది, లేదా ఏమవుతుంది? క వర్గపు వర్ణాలు పరమైతే జిహ్వామూలీయం అవుతుంది, పా వర్గపు వర్ణాలు పరమైతే ఉపధ్మానీయం అవుతుంది. కాబట్టి ఇక్కడ కుప్పోహ్ కపౌచాలో మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 2 రూపాలు వస్తాయి. ఆప్షనల్ గా కాదు, అది మనం వాడుకుంటాం, అది వేరే విషయం. కానీ అక్కడ చ అన్నారు. చ అంటే ఏమిటి? 2 రూపాలు వచ్చేస్తాయి. ఒక రూపం ఏమిటి? విసర్గ విసర్గగానే ఉండిపోవుట. రెండో రూపం ఏమిటి? జిహ్వామూల్యం గాని ఉపధ్మానీయం గాని అకార్డింగ్ టు ద పరవర్ణము మారుట. ఇది గమనించండి. ఇప్పుడు క ఖ అయిపోయింది, చ ఛ వస్తాయి ఆర్డర్ లో మనం చూసుకుంటే. చ ఛ ఎప్పుడు ప్రభావం చేస్తుంది? విసర్గ మీద ఎప్పుడు ప్రభావం పడుతుంది? చ ఛకి విసర్గ మీద ఎఫెక్ట్ ఎప్పుడు చూపెడుతుంది? చ ఛ అనే వర్ణాలు డైరెక్ట్ గా ఎఫెక్ట్ చూపెడతాయా?
విసర్గ సకారం అయిన సా తర్వాత డైరెక్ట్ గా ఉన్నప్పుడు చూపెట్టవు. ముందు సకారం కింద మారాలి, అది కాన్ఫిడెంట్ గా చెప్పాలి. విసర్గ డైరెక్ట్ గా చకారం తోటి ప్రభావితం అవ్వదు, ముందు సకారం కింద మారుతుంది. సో విసర్జనీయస్య సహా అని వచ్చిన తర్వాతే స్తోహశ్చునాశ్చుహు అప్లై అవుతుంది. ఇది అప్పుడు గమనించాలి. ఇవన్నీ డైరెక్ట్ గా ఇక్కడ విసర్గ సంధుల్లోకి రావు కదా. ఇది విసర్గ సంధిలోకే వస్తుంది మేడం. ఇది కూడా విసర్గ సంధుల్లోకి వస్తే మరి ఇది సకారం విసర్గ సంధులు వేరేగా ఉన్నాయి కదా. ఎందుకు విసర్గ సంధుల గురించి చెప్పాను ఇప్పుడు మనం. ఉమ్. విసర్గ ఏమవుతోంది, ముందు సకారం కింద మారుతోంది సకారం కదా. కింద, సో ఆ సకారం ఎక్కడి నుంచి వచ్చింది, విసర్గ నుంచే వచ్చింది. సో విసర్గకి వచ్చిన వికారాలు ఇవన్నీ విసర్గకు వచ్చిన వికారాలు కాబట్టి గురుగారు ఏం చెప్పారంటే ఇది విసర్గ సంధి కేటగిరీలో వేశారు. వీటిని హల్ సంధులని కూడా అంటారు కదా. హల్ సంధులు అనేది మనకి నెక్స్ట్ వస్తుంది మేడం. ఇక్కడ మనకి ఇక్కడ స్తోష్టునాశువు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే ఇక్కడ విసర్గ వచ్చింది, విసర్గ సకారం కింద మారింది కాబట్టి. ఓకేనా, విసర్గ సకారం కింద మారింది కాబట్టి అది విసర్గ సంధి కేటగిరీలో పెట్టారు ఇక్కడ. ఓకేనా, ఆ సకారము ఎక్కడి నుంచి వచ్చింది, హల్ సంధి కేటగిరీలోనే ఉంటుంది కరెక్టే, కానీ ఇది ఎందుకు విసర్గ సంధిలో చర్చించుకుంటున్నాం మనము, సకారం కింద అయింది కాబట్టి సకారం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది, సకారం వస్తేనే ఇక్కడ సకారం వస్తుంది కాబట్టి దీనికి మెయిన్ కేటగరైజేషన్ ఇది విసర్గ సంధి కిందే పెట్టాలి. సో అందుకనే సకారం విసర్గ సకారం అయింది, సకారం నుంచి షకారం అవుతుంది. ఒక చిన్న డౌట్ అండి, ఇప్పుడు విసర్జనీయస్య అంటేను విసర్జనీయం అన్నది విసర్గ కింద వస్తుందా అది? అంతే, కరెక్ట్. నేను మొన్న స్లైడ్స్ లో చెప్పాను మేడం పైన. ఓకేనా, అందులో స్లైడ్స్ లో ప్రత్యేకంగా ఏం చెప్పానంటే విసర్గ యొక్క మరొక పేరే విసర్జనీయ. అంటే మామూలుగా విసర్జించడం అన్న అర్థంలో వాడతారేమోనో, ఇది ఎలా అప్లై అవుతుంది అది కూడా చెప్పాను, అందుకని క్లారిటీ ఇచ్చాను. విసర్జించడం అన్న అర్థంలో రాదు. ఓకేనా, దాని పేరు అలా నామకరణం ఇచ్చారు. ఇప్పుడు గుణ సంధి అన్నాం అనుకోండి, గుణం రావడం, దానికి ఆ వర్ణానికి గుణం రావడం కాదు, దానికి సంజ్ఞ అలా ఇచ్చారు అన్నమాట పాణిని. ఓకేనా, వృద్ధి అంటే దానికి వృద్ధి జరగడం అన్న అర్థం అని కాదు అక్కడ మనం తీసుకోవాలి. అట్లా అన్నమాట. ఇక్కడ కూడా విసర్జనీయ అంటే ఏంటంటే అది త్యజించదగ్గది అన్న అర్థంలో తీసుకోకూడదు, దాని పేరు అలా పెట్టారు. సో విసర్గకే విసర్జనీయ అన్న నామకరణం కూడా పెట్టారు. ఇప్పుడు మళ్ళీ విషయంలోకి వస్తే మనం విసర్గ సంధి గురించే చెప్పుకుంటున్నాము. ఏదన్నా మార్పు ఇక్కడ జరిగింది అంటే ముందు విసర్గ మీద జరగాలి. కాబట్టి విసర్గకి ముందు డైరెక్ట్ గా స్తోహశ్చునాశ్చుహు అప్లై అవ్వదు, విసర్జనీయస్య సహా అనేది ప్రవర్తిస్తుంది. విసర్గ సకారం కింద మారిన తర్వాతే ఆ సకారము షకారం అయ్యింది. కేవలం షకారమే ఎందుకు అయ్యింది అని ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, దానికి మోస్ట్ సూటబుల్ వర్ణం ఏమిటి, షకారము. మనకి చాలా డ్రెస్సులు ఉంటాయి మన దగ్గర, చాలా మంది ఫిట్టింగ్స్ ఉంటాయి. మనం ఒక ఫ్యాన్సీ డ్రెస్ వేసుకోవాలి, అద్దెకి తెచ్చుకుంటాము. ఏం చేస్తాము, మనకి ఉన్న చాలా రకాల డ్రెస్సులలో మనకి కరెక్ట్ గా ఫిట్ అయ్యే డ్రెస్ నే ఎంచుకుంటాము. మనకు లూజ్ గా ఉన్నదాన్ని కానీ టైట్ గా ఉన్నదాన్ని కానీ ఉన్న వాటిల్లో మనకు కరెక్ట్ గా సూట్ అయ్యేదే ఎంచుకుంటాం. ఇది కూడా అంతే. ఈ సకారానికి స్తోహశ్చునాశ్చుహు అన్న సూత్రంతో దానికి 6 వర్ణాలుగా మారే ఛాన్స్ ఇచ్చాడు, పాణిని గారు ఇచ్చారు. కానీ ఆ సకారము షకారంగానే మారుతుంది. ఎందుకు, స్థానేంతరతమః, దానికి బెస్ట్ సూటబుల్ ఉద్భవ స్థానాల్లో సూట్ అయ్యేది షకారమే, అందుకోనే సకారము షకారంగానే మారుతుంది. అదే లాజిక్ అప్లై చేస్తే అదే సకారంకి ష్టునాష్టుహు అన్న సూత్రం అప్లై అయ్యి అదే విసర్గ ముందు సకారంగా మారి ఆ సకారము షకారం కిందే మారుతుంది. ఎందుకు, ఎవరు చెప్పగలరు? విసర్గ సకారం కింద మారి
ఆ విసర్గ ఆ సకారము షకారం కింద మారుతోంది. దేని ప్రభావం చే? స్టునాష్టుహు. స్టునాష్టుహు అంటే షకారాలు టవర్గాలు పరమైతే అప్పుడు సకారము షకారంగా మారుతుంది. దానికి ఇక్కడ కూడా ఈ సూత్రం ద్వారా అదే సకారానికి 6 వర్ణాలుగా మారే ఛాన్స్ ఉంది. షకారం కిందన మారచ్చు, టా వర్గపు 5 వర్ణాలుగా కూడా మారచ్చు. కానీ ఆ సకారము షకారంగానే మారుతాం. ఎందుకు? స్థానేంతరతమః స్టునాష్టుహు స్తోహో స్టునాష్టుహు అని స్తోహో అనేది అనువృత్తి చేసుకున్నాం. స్టునాష్టుహు అంటే షకార టవర్గాల వల్ల సకార తవర్గాలకు షకార టవర్గాలు అవుతాయి. క్రమేణ క్రమేణ అని పెట్టుకోవాలి. క్రమేణ యథాసంఖ్యం అనుదేశ సమానం అన్న పరిభాషా సూత్రం కూడా వస్తుంది. ఈ డెప్త్ లోకి తర్వాత వెళ్దాం. ఇంకా చాలా డెప్త్ లోకి వెళ్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇప్పుడు విసర్జనీయస్య సహా ఏం చేస్తుంది? విసర్గ సకారం అవుతుంది. విసర్గని సకారం. విసర్గ సకారం చేస్తుంది. ఏ సందర్భంలో చేస్తోంది? ఖర్వర్ణాలు పరంగా ఉంటాయి. అనువృత్తి చేస్తున్నాం మనం. ఖరవసానయోర్ విసర్జనీయ అన్న సూత్రం నుంచి ఖర్లు అది చెప్పాలి మీరు. విసర్జనీయస్య సహా ఏ సందర్భంలో మారుతోంది? విసర్గకి ఖర్వర్ణాలు పరంలో ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఖర్వర్ణాలలో విసర్గ పక్కన క ఖ ఉంటే ఏమవుతుంది? అంతేనా? ఇంకేమవుతుంది? ఉపోక పౌచ అని అన్నాము. అంటే ఏమవుతుంది? విసర్గగానే మిగులుతుంది, లేదు అంటే విసర్గగానే ఉంటుంది, లేదా మరియు అక్కడ చ అంటే ఏమిటి? మరియు ఏమవుతోంది? ఉపద్మానీయం జిహ్వామూల్యంగా మారుతుంది. ఉపోక పౌచ. ఓకేనా? సో కాని డీల్ చేసేసాము. ఛని ఎలా డీల్ చేసాము? విసర్జనీయస్య సహా స్తోహశ్చునాశ్చుహు. ఆ స్తోహశ్చునాశ్చుహులో సకారం దేని కింద మారుతుంది? దేని కిందే మారుతుంది? సకారం మాత్రమే. సకారంగానే మారుతుంది. సో ఇక్కడ ఏమవుతోంది? విసర్గ షకారం కింద మారిపోయి ఒక స్టెప్ తర్వాత. సో ఇక్కడ షకారమే ఉంటుంది, ఒక రూపమే వస్తుంది. స్తోహశ్చునాశ్చుహు అన్న ఆ సూత్రం అప్లై చేస్తే ఫైనల్ గా ఒక రూపమే వస్తుంది. తర్వాత స్టునాష్టుహు వల్ల ఏమొస్తుంది? సకారానికి పరమైతే సకారం షకారం అవుతుంది. సకారము షకారమే, మూర్ధన్య షకారమే అవుతుంది. నెక్స్ట్ టవర్గం. ఓకేనా? అది కిందది. తావర్గము టవర్గం కింద మారుతుంది, కానీ సకారం మటుకు షకారంగానే మారుతుంది. అది గమనించాలి. ఇప్పుడు మనకి క ఖ అయిపోయింది. ఓకే, తర్వాత చ ఛ అయిపోయింది, ట ఠ అయిపోయింది, తర్వాత త థ వచ్చింది. త థ ఏమవుతోంది? కి డైరెక్ట్ గా ఒరిజినల్ సూత్రమే, ఇంకా వేరే సెపరేట్ సూత్రం ఏమీ లేదు. విసర్జనీయస్య సహానే పనిచేస్తుంది. దానికి ఇంకా స్పెషల్ సూత్రం ఏమీ లేదు, అందుకనే దానికి ఇంకేమి రాసలేదు. నెక్స్ట్ తర్వాత మళ్ళీ పకి వచ్చింది. పకి ఏ సూత్రం అప్లై అవుతుంది? ఏం సూత్రం అప్లై అవుతుంది? విసర్గకి ప ఉంటే ఉపద్మానీయం అవుతుంది. ఏ సూత్రం తోటి? కుప్పోహ్క పౌచ. ఉత్తి జిహ్వ ఉత్తి ఉపద్మానీయం అవుతుందా?
విసర్గ కూడా ఉండదు. విసర్గ కూడా అవుతుంది. చ అనేది ఏం విసర్గ చెప్తాంది? విసర్గ విసర్గలానే కూడా ఉంటుంది. ఉంటుంది అని చెప్తాం. అది గమనించాలి మనం. ఓకే, కుప్పోక్క పౌచ ఏం చెప్తుంది? అది విశ్వమూల్యంగా గాని ఉపధ్మానీయంగా గాని విసర్గగా గాని మారుతుంది. విసర్గ గాని. విసర్గ రూపం ఉంటుంది, అది కాకుండా అడిషనల్ గా విశ్వమూల్యము అవసరాన్ని బట్టి ఉపధ్మానీయంగా మారుతుంది అని చెప్తున్నాను. అదే స్తోహస్ చునాస్ చుహుల చకారం ఏమన్నా ఉందా? చ అని మరియు అన్న అర్థంలో గాని వా అన్న అర్థంలో గాని ఏమన్నా ఉన్నా? లేదు. 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 కాబట్టి ఒక రూపమే వస్తుంది. చునాష్టుహులో కూడా ఏమన్నా మరియు గాని వా గాని వికల్పం గాని అన్న పదాలు ఉన్నాయా? లేదు. లేదండి. లేదు. లేదండి. మరి చకారమే ఇప్పుడు వస్తుంది. వాషరి అని వచ్చాము. వాషరి ఏం చెప్తోంది? సర్రులు అవ్వచ్చు, అక్కడ అవ్వకుండా వా ఉండొచ్చు అనుంది. అని చెప్తుంది. వా అనుందంటే సూత్రంలో దాని అర్థం ఏమిటి? వికల్పం. అది కూడా వికల్పము. అది గమనించాలి. సో దేనికి ఆప్షనల్ ఇచ్చాడు? లేదా ఇది అన్నాడు అంతే. మీకు సూత్రం ఏమర్థమవుతోంది? లేదా ఇవి పరమైనప్పుడు అని అర్థమవుతోంది. వా షరి అంటే ఏమర్థమవుతోంది? లేదా ఇవి పరమైనప్పుడు అన్న భాగాలే అర్థమవుతోంది. అప్పుడు ఏం తెచ్చుకోవాలి మనము? అనువృత్తి చేసుకోవాలి. అనువృత్తి చేసుకోవాలి. ఏమవుతోంది? విసర్గ విసర్గగానే ఉండిపోతుంది, లేదా ఏమవుతోంది? షర్లు పరమైతే శాస్త్రాలుగా పరమైనది. షర్లు పరమైతే వా షరి అంటే ఏమర్థమవుతుంది మీకు సూత్రం చూడంగానే? సరులే ఆదేశంగా వస్తాయి. వా షరి అంటే ఏమవుతుంది? విసర్గ విసర్గగానే ఉండిపోతుంది, లేదా అదే సకారము షకారం కింద గాని మూర్ధన్య షకారం కింద గాని లేదా సకారం కింద గాని మారతాయి అని చెప్తుంది. ఇక్కడ వా అంటే ఏంటి? వికల్పంగా మళ్ళీ 2 రూపాలు. అక్కడ చ అంటే కూడా ఏంటి? డిఫాల్ట్ 2 రూపాలు. గమనించండి. చ అంటే విసర్గ ఉంటుంది, అలా ఉంటుంది. ఇక్కడ వా అంటే కూడా ఏంటి? విసర్గ వస్తుంది, శేషాసాలు వస్తాయి. వా షరి సూత్రాన్ని అర్థం చేసుకునే లాజిక్ అన్నమాట. అంతే. వా అంటే 2 రూపాలు ఉంటాయి అని చెప్తాను. ఓకేనా? తర్వాత షర్పరే విసర్జనీయ. షర్పరే విసర్జనీయ. ఓకేనా? షర్పరే విసర్జనీయలో షర్పరే అనేది ఏ విభక్తిలో ఉంది? సప్తమి విభక్తి. సప్తమిలో ఉంది, అంటే అది నిమిత్తము. విసర్జనీయ అనేది ఏ విభక్తిలో ఉంది? ప్రథమా విభక్తి. ప్రథమా విభక్తిలో ఉంది. అంటే ఈ సూత్రంలో సకార పాత్ర లేదు, డైరెక్ట్ గా విసర్గ విసర్గగానే ఉండిపోతుంది. షర్పరే విసర్జనీయ సూత్రమే ఉంది, అక్కడ విసర్జనీయ అన్నాడు. చ అన్న పదం వాడలేదు, వా అన్న పదం వాడలేదు. అంటే ఏమిటి? 2 రూపాలు రావు, ఒకటే రూపంకి ఛాన్స్ ఉంది. ఆ ఒకటే రూపము ఏమిటి? ఏ విభక్తిలో ఉంటుంది మనకి? ఆదేశం ఎప్పుడు ఏ విభక్తిలో ఉంటుంది? ప్రథమా విభక్తిలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ విసర్జనీయ అనేది ప్రథమా విభక్తిలో ఉంది. సో ఇటువంటి సందర్భంలో విసర్గ ఏముంటుంది? విసర్గగానే ఉంటుంది, ఎటువంటి మార్పు జరగదు. ఇది సూత్రం యొక్క ఇంటర్ప్రిటేషన్. సూత్రం ఇంటర్ప్రిట్ చేస్తే మనకి ఏమవుతుంది? క్లారిటీ వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను. విసర్జనీయస్య సహా ప్రథమ విభక్తి ఏముంది సూత్రంలో? సహా. ఓకేనా? సో ఆటోమేటిక్ గా సూత్రం ఏం చెప్తుంది? విసర్గకి సకారం వస్తుంది. నెక్స్ట్ సూత్రం కుప్పోహ్క పౌచ్చ అంటే ఏమర్థం అవుతుంది? కుప్పోహ షష్ఠీ విభక్తి. ఉచా పౌచ ప్రథమ ద్వివచనం. చ అంటే ఏమిటి? చ అనేది అవ్యయం. చ అంటే మరియు. అంటే ఎన్ని రూపాయలు వచ్చినట్టు?
చ అంటే మరియు అంటే ఎన్ని రూపాయలు వచ్చినట్టు 2 ఇక్కడ? రకాలు. 2 2 రకాలు రకాలు. వచ్చాయి. ఒక రకం ఏంటి? ఆటోమేటిక్ గా విసర్గగానే ఉండడము. రెండో రకం ఏం చెప్తున్నారు? సూత్రంలోనే ఉన్నాయి. ఉపధ్మానీయంగా గాని జిహ్వామూలీయంగా గాని కూడా మారచ్చు. కవర్గ పవర్గాలు ఉంటే. స్తోహశ్చునాశ్చుహు ఏం చెప్తోంది? సకారము ఓహో! షకారంగా షష్ఠి. మారుతుంది. ష్టునాష్టుహు ఏం చెప్తుంది? సకారము సకారము షకారంగా మారు. షకారంగా మారుతుంది. ఇప్పుడు వచ్చింది విషయం. వాషరి ఏం చెప్తుంది? విసర్గ ఉండొచ్చు. శర్రలు కూడా రావచ్చు. షర్లు కూడా రావచ్చు. మరి షర్పరే విసర్జనీయ ఏం చెప్తుంది? విసర్గ ఒకటే వస్తుంది. విసర్గ ఒక్కటే వస్తుంది. ఓకేనా? షర్పరే ఇక్కడెక్కడ ఏది మనము సప్తమిలకు తెచ్చుకున్నాము? షర్పరే అనేది సప్తమియే, కరెక్టే. పరముగా ఉండాలి, షర్లు పరముగా ఉండాలి అని ఉంది. షర్లు దేనికి పరముగా ఉండాలి అన్నది ఎక్కడి నుంచి తెలుస్తుంది మనకి? అనువృత్తి నుంచి ముందు తెలుస్తుంది. సూత్రం. ముందు సూత్రం అంటే అనువృత్తిలో ఏముంది? ఖర్ర గురించి చెప్పారు. ఖర్లు ఎలా ఉండాలి? షర్లు పరముగా ఉన్నట్టుగా ఉండాలి అని చెప్తారు. సరే, అది బాగుంది. ఇప్పుడు ఇంకొక ట్విస్ట్ పెట్టారు పాణిని గారు, వార్తికం. ఆ వార్తికంలో ఏం చెప్పారు? షర్పరే ఖర్పరే షరి అన్నారు. ఫస్ట్ ఏమో ఏంటి? షర్పరే ఖరి అన్నారు. షర్పరే ఖరి అంటే ఖర్లు ఉండాలి పరంలో, కానీ వాటికి వెంటనే పక్కన షర్లు ఉండాలి అని చెప్పారు. బాగుంది. దానివల్ల ఓన్లీ విసర్గే వస్తుంది, ఎటువంటి మార్పు జరగదు అని చెప్పారు. కానీ వార్తికం ఒకటి రాశారు, ఖర్పరే షరి. షర్లే ఉండాలి, శర్రులకు ఆ షరికి శర్రులకు ఎక్స్టెన్షన్. కర్పరమైతే. షర్లకు ఖర్పరం అయితే ఏమిటి? వా అన్నారు. వా అంటే చాయిస్లు ఇచ్చారు. చాయిస్లు అంటే ఏమిటి? వా షరిలో ఎన్ని రూపాయలు వస్తున్నాయి మనకి? వా షరిలో ఎన్ని రూపాయలు వస్తున్నాయి? 2. 2 రూపాయలు వస్తున్నాయి. ఆ 2 కాకుండా విసర్గ లోపం కూడా కన్సిడర్ చెయ్యొచ్చు అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎన్ని రూపాయలు వస్తాయి? ఇక్కడ 3 రూపాయలు వస్తాయి. ఉత్తి షర్పరే విసర్జనీయలో ఏం చెప్తున్నారు? ఒక్క విసర్గే వస్తుంది. విసర్గే ఒక్కటే వస్తుంది. అదే వాషరి యొక్క వార్తికంలో ఖర్పరే షరి వా విసర్గలోపహ అన్నారు. అక్కడ వా అన్న దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అడిషనల్ గా, ఆప్షనల్ గా విసర్గ లోపం కూడా వస్తుంది అన్నారు. మరి ఈ వా ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చింది? వాని ఎక్కడి నుంచి ఎత్తుకొని వచ్చాం మనము? వాషరి నుంచి ఎత్తుకొని వచ్చాం. వాషరిలో ఏం చెప్తోంది? వా అన్నప్పుడే రూపాయలు ఎక్స్ట్రా ఉన్నాయి అని. ఆ వాషరి ఏం చెప్తోంది? విసర్గగానన్నా ఉండిపోతుంది, లేదా షర్లు పరమైతే శాశాసాల్లాగా ఆదేశం అవుతుంది అదే విసర్గకు అని చెప్తారు. ఇది మనము సూత్రాన్ని పెట్టుకుని చదివే విధానం. ఇంకా చాలా డెప్త్ ఉంది, లోపల చాలా ఉంది. మనకి ఇప్పుడు అంత అవసరం లేదు. మనం మొత్తానికి కన్ఫ్యూజ్ అయిపోతాం. ఎందుకంటే పరిభాషా సూత్రాలు అప్లై చేయాలి, సంజ్ఞా సూత్రాలు అప్లై చేయాలి. ఇవన్నీ చేస్తేనే మనము అష్టాధ్యాయి మీద మనకి అవగాహన ఏర్పడినట్టు. ఇప్పుడు క్లియర్ ఉందా? ఇంకా కన్ఫ్యూజ్ చేసేసాను? కన్ఫ్యూజన్ లేదండి. కాకపోతే మనకి ఎలా తెలుస్తుంది ఈ అనువృత్తి వీటికి ఇలా తీసుకోవాలి ఇక్కడ వరకు అన్నది ఎలా తెలుస్తుంది? మేడం, అష్టాధ్యాయి సూత్రాల మీద పారాయణం చేయాలి. లేదా ఇప్పుడు మనకు చూడండి, వృద్ధి రేచి అనగానే మనకు వెంటనే బల్బ్ వెలుగుతుంది ఒక కాంబినేషన్ లో. అలా అంతే మేడం, వేరే షార్ట్ కట్ లేదు. అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు మనకి ఇవి ఆదేశ సూత్రాలు ఇలా తీసుకున్నప్పుడు కూడాను అంటే కొన్ని ఇందులోకి వెళ్తాయి, కొన్ని అందులోకి వెళ్తాయి అనేది ఒక ర్యాండమ్ గా ఏమైనా చెప్పుకోగలమా? లేదు మేడం, అసలు బెస్ట్ మెథడ్ ఇస్ టోటల్ అష్టాధ్యాయిని ఫస్ట్ నుంచి చెప్పించుకోవడం.
అంతేగాని ఇదైతే ఇలానే మనం స్ట్రగుల్ అవ్వాలి. ఎందుకంటే కంటిన్యూటీ ఓకే. ఉండదు కదా, ఫ్లో ఉండదు. అదే ఫ్లో అదే అక్కడే కన్ఫ్యూజన్ ఉంటుంది. దెబ్బ కొడుతోంది ఏంటంటే ఇప్పుడు మనకి సం- వాళ్ళేమో సంహితాయాం ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు సంహితాయాం అనే ప్రకరణం అంతవరకు బట్టి కొట్టాలి. అప్పుడు కరెక్ట్ మనకి మేడం, ముందు సూత్రము ఏంటి తర్వాతది ఏంటి అనేది తెలుస్తుంది. అవగాహనలో అవును ఉంటుంది. అవునవును. అదే ఇప్పుడు చాలా వాళ్ళు ఇది మనకి ఇందులో ఇచ్చినట్టుగా 8.3.6 లో వాసరి అన్నాడు అనుకోండి, మన ఇక వాసరికి వెనకాల ఏమిటి అనిపించుకోవాలి, ముందేముంది అన్నది మనకి తెలియదు. తెలియదు మనకి. అవును మేడం, కరెక్ట్. అదే మెయిన్ సమస్య మనకి. మన సమస్యలో వై వి ఆర్ నాట్ ఏబుల్ టు లైక్ యూనో మన పర్స్పెక్టివ్ సులువుగా మనము ఉండటం కోసం దీంతో షార్ట్ కట్ లో చూడలేకపోతున్నాము. ఎందుకంటే ఉమ్. షార్ట్ కట్ లో వెళ్ళిపోయాము. షార్ట్ కట్ ఎప్పుడు మంచి పద్ధతి కాదు అని మనకు అర్థమవుతోంది ఇప్పుడు. అదే ఆయన కింద కానీ లాస్ట్ లో ఇచ్చారు లాంగ్ చూడండి, కంటే మొత్తం అంతా. సంస్కృతం మీద ఇంట్రెస్ట్ అయిపోతుంది మనకి. అదే అదే ఇక్కడ ఏమవుతుందంటే ఆ కింద అందులో మనకి astaಧ್ಯಾಯಿ.com లో ఆయన కింద లైన్ ఒకటి ఇస్తారు చూడండి, అన్నిటినీ కలిపి ఇచ్చిన లైన్, అది ఇచ్చేస్తే అలా బట్టి కొట్టడం ఈజీ అయ్యిండేది మనకి. ఇది అనువృత్తి ఇవన్నీ మళ్ళీ పెట్టుకోవడం అన్నది అది కొంచెం పజిల్ లానే ఉంది. అవును మేడం, కష్టమే. మనము అంటే అలా కాదు లేదు మేడం, చిన్న చిన్న మాటలు గుర్తుపెట్టుకొని దానికి పెద్ద అర్థాన్ని తీసుకోగలుగుతాము. ఇది ఇప్పుడు మనకి ఇది గనక బాగా బైహార్డ్ అయిపోతే గనక మనకి చాలా సులువుగా ఉంటుంది సందులు చేయటం. అవును అవును. ఇప్పుడు నాకు కొన్ని పదాలు చాలా వేరేగా ఈజీగా ఉంటుంది. కొన్ని సో పదాలు ఇప్పుడు వేరేగా ఒకసారి మళ్ళీ తీసుకుని రివిజన్ ఎక్సర్సైజ్ చేసేసుకుందాం. ఒక 5 చెయ్యాలి. మినిట్స్ ఉంది కదా, సో 5 మినిట్స్ ఉంది కదా, ఒకసారి రివిజన్ చేసేసుకుందాము. సో ఇప్పుడు ఏమేమి వస్తాయో చూసుకుంటే గనక మనకి మనం ఇంకా ఈ రోజు గురువు గారు వేరేది కూడా చెప్తా అన్నారు. అది కూడా కవర్ స్లైడ్స్ ప్రిపేర్ చేశాను కానీ మనకి టైం లేదు. సరే, విసర్గకి పక్కన క ఖ వస్తే ఎవరు చెప్తారు? నేను సోమవారం నేను పద్మ గారిని మేడం అడుగుతాను. ఆయన క్లాస్ మళ్ళీ ఎప్పుడు సోమవారం కదా? సోమవారం మార్నింగ్ టైం ఉంటుందండి. సోమవారం ఈవినింగ్ ఉంటుంది. ఈ రోజు సాయంత్రం మళ్ళీ ఇది చెప్పుకుందాం మేడం. ఇది గురుగారు చెప్పబోయే విషయాలు ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. అంటే ఆల్రెడీ ఒకసారి చెప్పారు కాబట్టి మనం ఒకసారి చదువుకుందాం. పద్మ గారు మీరు అన్మ్యూట్ అవ్వగలరా మేడం? క ఖ వస్తే ఏంటి, ఏ సూత్రం అప్లై అవుతుంది? కుప్పోహో కపౌచ అప్లై అవుతుంది. విసర్గ వస్తున్నప్పుడు విసర్గగానే ఉంటుంది. లేదు అంటే ఖాల్కేమో జిహ్వామూలియా అప్లై అవుతుంది. పాపకి ఉపధ్మానీయ విసర్గగానే ఉంటుంది, మళ్ళీ ఉపధ్మానీయ అప్లై అవుతుంది. ఓకే. ఇప్పుడు లక్ష్మి మేడం, ఎన్ఆర్ఎస్ లక్ష్మి మేడం, మీరు చెప్పండి మేడం. విసర్గకి చ ఛ పరమైతే, విసర్గకి చ ఛ పరమైతే ఏమవుతుంది? విసర్గకి చ పరమైతే ముందర అది సకారం అయిన తర్వాత అది మళ్ళీ చుత్వ సంధిస్తూ వచ్చి సకారం అవుతుందండి అక్కడ. అంతే. సో విసర్గ సకారం కింద మారుతుంది కదా, అక్కడ ఏ సూత్రం అప్లై అవుతోంది? విసర్జనీయస్య సహ. విసర్జనీయస్య సహ ఏం చెప్తుంది? విసర్జనీయం అంటే అక్కడ విసర్గ అని అర్థం, సహ అంటే సకారము, విసర్గ సకారం అవుతుంది. విసర్గ స్థానములో సకారం. విసర్గ స్థానంలో సకారం వస్తుంది. ఎప్పుడన్నా షష్ఠి వచ్చిందంటే స్థానములో అని పెట్టుకోండి. విసర్గ స్థానములో సకారం వస్తుంది. ఓకే. నెక్స్ట్ శ్చునాశ్చుహు సూత్రాన్ని ఎవరు అర్థం చెప్పగలరు? స్తోహు శ్చునాశ్చుహు. ఓకే, ఇప్పుడు లక్ష్మి గారు చెప్పారు. స్తోహు శ్చునాశ్చుహు వల్ల సకారము శకారం అవుతుంది, తాళవ్య శకారం అవుతుంది. దాని అర్థం ఎవరైనా చెప్పగలరా? ట్రై చేస్తాను మేడం. చెప్పండి మేడం. స్తోహో చునాచుహు ప్రకారం అయితే సకార ప్లేస్ లో శకారం వస్తుంది ఆదేశం, తవర్గ ప్లేస్ లో చవర్గం వస్తుంది. ఎప్పుడు ఏ సందర్భంలో? నిమిత్తం ఏమిటి ఇక్కడ? నిమిత్తం అంటే విసర్జనీయ స్తోహో శ్చునాశ్చుహు అని ఉంది సూత్రము. మీరు స్తోహో అంటే సకార తవర్గాలకు
షకార చవర్గాలు వస్తాయని చెప్పారు. బాగుంది. అవును. మధ్యలో ఒక భాగం వదిలేశారు. అక్కడ ఏముంది? స్తోహో చునా చుహు. ఆ సూత్రంలో ఏముంది? పరంలో మీరు వదిలేసిన భాగం ఏంటి? స్తోహో చునా చుహు. ఆ సూత్రంలో మీరు వదిలేసిన భాగం ఏంటి? ఓకే. లాస్ట్ లో ఏమొస్తుంది అనేది వదిలేస్తాను కదా. కాదు, లాస్ట్ లో ఆల్రెడీ అదే చుహు అని అన్నారు మీరు. బాగుంది. అవును. అదే చుహు అన్నారు. స్తోహో చునా చుహులో ఏముంది సూత్రంలో? స్తోహోలో సకార తవర్గము అని ఉంది. ఓకే. చునాలో మరి చునా ఏమిటి అక్కడ మరి? షా చవర్గం. కానీ అది చునా ఉంది. మరి పక్కన చుహు కూడా ఉంది. మరి ఆ చుహు ఏంటి? అక్కడ కూడా షకార చవర్గాలు ఉన్నాయి. ఈ ఆదేశం చునాలో మేడం. కూడా షకార చవర్గాలు ఉన్నాయి. ఆదేశం అవుతుంది. ఏది ఆదేశము? సకారానికి షకారము, తవర్గానికి చవర్గము. అది బాగుంది మేడం. సూత్రంలో చునా అంటే ఏమిటి? చుహు అంటే ఏమిటి? చుహు అనేది ఏ విభక్తిలో ఉంది? చునా చుహు అనేది ఏ విభక్తిలో? షష్ఠి విభక్తిలో ఉంది. లేదు, చుహు అనేది ప్రథమ విభక్తిలో ఉంది. ప్రథమ ఓకేనా? స్తోహో అనేది షష్ఠి విభక్తిలో ఉంది. షష్ఠి షకార స్థానములో షకారము, తవర్గ స్థానములో చవర్గము అని చెప్తున్నాము. బాగుంది. మరి చునా అంటే ఏమిటి మరి? స్తునా అంటే పరపదంలో ఉంది. స్క్రీన్ మీద కనబడుతోందా మేడం? చునా అని ఉంది. ఈ చునా అంటే ఏమిటి? షకార చవర్గం అండి. చునా అంటే అది ఏ విభక్తిలో ఉంది? ముందు అది పట్టుకోండి. ఏ విభక్తిలో ఉంది? ఇది సప్తమి షష్ఠి విభక్తి. కాదు. గురు శబ్దం చెప్పండి. గురు శబ్దం యొక్క తృతీయ చెప్పండి. ద్వివచనంలో ఉందండి. గురు శబ్దం యొక్క షష్ఠి, సారీ షష్ఠి అంటాను. గురు శబ్దం యొక్క తృతీయ చెప్పండి మేడం. తృతీయ ఏకవచనంలో మేడం. తృతీయ ఏకవచనం. గురునా. వెరీ గుడ్. సో ఇక్కడ చునా అంటే దానిచే, చేతంచేన్ తోడంతోన్, అది తోడైతే అలా అనుకోండి. పోనీ అలాగే షకార చవర్గాలు తోడైతే దేనికి? సకార తవర్గాలకు షకార చవర్గాలు తోడైతే అని అన్నారు. ఆ తోడు ఎట్టుంటుంది? ముందన్నా ఉండొచ్చు, వెనకన్నా ఉండొచ్చు. ఆ విషయం కూడా చెప్పలేదు. అది ముందన్నా ఉండొచ్చు, వెనకన్నా ఉండొచ్చు. తోడు అంటే ఏమిటి? ఎట్లన్నా ఉండొచ్చు. ముందన్నా నడవచ్చు ఆ తోడు, వెనకన్నా నడవచ్చు మీకు తోడు. సో స్తోహశ్చునాశ్చుహు అంటే ఏం చెప్తోంది? సకార తవర్గాలకు షకార చవర్గాలు తోడైతే సకారంకి షకారం వస్తుంది, తవర్గాలకు చవర్గ వర్ణాలు వస్తాయి. చెప్పే విధానం చెప్పే సూత్రమే ఇది. క్లియర్ ఇప్పుడు మేడం? సో ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది? విసర్గ సకారం అయ్యి సకారం కాస్త షకారం అయింది. నెక్స్ట్ స్టునాష్టుహు. ఒక 2 minutes లాగౌట్ అయిపోదాం. స్టునాష్టుహు ఏం చెప్తుంది? ఉమామహేశ్వరి గారు మళ్ళీ ఇదే మీరే ట్రై చేయండి. ఓకే మేడం. ఫస్ట్ విసర్జనీయ కాదు మేడం. షకారానికి కాదు మేడం. సకారమునకు షకారము, తవర్గమునకు సకారానికి మూర్ధన్య షకారము. బాగుంది. తర్వాత సకారమునకు షకారము, తవర్గమునకు టవర్గం వస్తుంది మేడం. అంతే. వెరీ గుడ్. ఓకేనా? ఎప్పుడు? ఏ సందర్భంలో? సకారమునకు షకారము తోడైతే షకారం ఆదేశం వస్తుంది. వెరీ గుడ్. తకారానికి ఏం తోడైతే టకారం అవుతుంది? తవర్గమునకు టవర్గము తోడైతే టవర్గము ఆదేశం. అంతే, అయిపోయింది. అది మిస్ అయ్యాను మధ్యలో. ఇప్పుడు బాగుంది. సకారం గురించే మాట్లాడాము. ఈ సకారం ఎక్కడి నుంచి పుట్టింది మనకి? విసర్జనీయస్య సహా నుంచి. అంతే. అందుకనే విసర్జనీయస్య సహా చదవాల్సిందే. అప్పుడే మనకి సకారం వస్తుంది. ఆ సకారం ఉంటేనే షకారం అవుతుంది. కాబట్టి ఆ 2 స్టెప్లు రాయాల్సిందే. నెక్స్ట్ క్లియరా ఇప్పుడు ఉమా గారు?
ఓకే, నెక్స్ట్. ఒక్క నిమిషం మేడం మరి మరి పంపించారు, జడ్జి గారు పంపించారా? మేడం చెప్పండి మేడం. ఈ స్టునాస్టుహులో పైన మనకి స్టునాస్టుహులో స్తోహ ఉంది కాబట్టి అది షష్ఠి స్థానం అని తెలుస్తుంది. ఇక్కడ లేదు కాబట్టి ఆ స్తోహ తెచ్చుకోవాలా? ఓన్లీ స్తోహ తెచ్చుకోవాలి, దాన్నే అనువృత్తి అంటారు మేడం. ఓకేనా? అప్పుడు కదా మనకి సకారము తకారం కూడా వచ్చినప్పుడు ఈ స్టునాస్టుహు అదే అప్లై కరెక్ట్, కరెక్ట్. అదే ఇందాక శ్రీదేవి గారు అదే అన్నారు. మనము ఆర్డర్ లో చదువుకోం కాబట్టి, ర్యాండమ్ గా చదువుకుంటున్నాం, అష్టాధ్యాయ క్రమంలో చదవచ్చు కాబట్టి మనకి ఏ కాంటెక్స్ట్ లో మనం మాట్లాడుతున్నాము అనేది మనకి ఇబ్బంది. ఓకేనా? అది ఇప్పుడు దేనికి అన్నదే వరుసగా సూత్రాలు వస్తున్నాయి కాబట్టి దాని ముందు సూత్రం తెలిసిపోతుంది మనకి, ఇది తెలుస్తుంది. తెచ్చుకోవాలి. లేదంటే ర్యాండమ్ గా చదివితే మనకి ఏం అర్థం కాదు. ఇప్పుడు వాషరి అని ఉంది, అవునా? వాషరి అంటే దాని సూత్ర సంఖ్య ఎంత? 8.3.36. మరి దాని 35 ఏం చెప్తోంది మనకు తెలియదు, అవునా? 34 తెలుసు మనకి, చూసే విసర్జనీయసే సహా. వాషరి అన్నారు, 8.3.36 కి వెళ్ళిపోయాము. 35 ఏం చెప్తోంది? 35 సూత్రం ఏంటి? సర్పరే విసర్జనీయస్య. షర్పరే విసర్జనీయస్య అక్కడ వచ్చింది చూడండి, చూసారా? మనకి షర్పరే విసర్జనీయస్య తర్వాత చెప్పారు గురుగారు, ముందు వాషరి వచ్చింది, అవునా? సో మనం విసర్జనీయ, షర్పరే విసర్జనీయ. సో ఎప్పుడన్నా ప్రథమ విభక్తిలో ఉంది సూత్రము అంటే దట్ ఈస్ ద రిజల్ట్. గమనించండి సమరీ. ఈ రోజు సమరీ ఏంటంటే, ఇప్పుడు చా అని వచ్చిందంటే 2 రూపాయలు ఉన్నట్టు. ఈ సందర్భంలో నేను అన్ని కాంటెక్స్ట్ చెప్పట్లేదు, ఇప్పుడు బండ గుర్తులు. అలాగే వా వచ్చిందంటే కూడా మనకి 2 లేదా సందర్భాన్ని బట్టి 3 రూపాయలు కూడా రావచ్చు. 3వ రూపాన్ని ఏం చెప్తున్నారు ఇక్కడ? 3వ రూపాన్ని క్లియర్ గా వా విసర్గ లోపో వక్తవ్య అని చెప్పారు. ఇక్కడ కూడా వ్యక్తం. విసర్జనీయస్య సహా వల్ల 1 రూపం, కుపోక పౌచ వల్ల 2 రూపాయలు, విసర్గ అండ్ జిహ్వామూల్య ఉపధ్వానీయ. స్తోహ స్టునాశ్చుహు 1 రూపమే, స్టునాష్టుహు 1 రూపమే, వాషరి 2 రూపాయలు, విసర్గ అండ్ శశస. షర్పరే విసర్జనీయ ఓన్లీ 1 రూపము. దాని ఉల్టా దాన్ని తిరగేస్తే దానికి మటుకు 3 రూపాయలు అంతే. ఓకేనా? సరే అండి, మరి ఈరోజు 5ంటికి కలుద్దామా? ఓకే అండి. ధన్యవాదాలండి. మేడం నాకు చిన్న డౌట్ మేడం. చెప్పండి మేడం. మేడం ఈ విసర్జనీయస్ సహా ఇవన్నీ అపవాదులా? ఎస్, కరెక్ట్. నేను పీడిఎఫ్ లో పంపించాను. అపవాదాలు కరెక్ట్. ఉత్సర్గ సూత్రం అనేది జనరల్ రూల్. అదే ఉత్సర్గ సూత్రం అంటే అది తత్తాక్ మాత్రం విసర్జనీయ సహా అది కరెక్ట్ గా వస్తుంది, మిగతా అన్ని అపవాదులని అనుకుంటున్నాను. అన్ని అపవాదాలే, కరెక్ట్. అంతే. ఓకేనా? థ్యాంక్స్ మేడం. అంతే, బాగా కరెక్ట్ గా అబ్జర్వ్ చేశారు మీరు. ముందు ఇంట్రడక్షన్ క్లాసెస్ నేను కొన్ని వినలేదు, ఈ రోజు మళ్ళీ కొంచెం మీరు చెప్పడం మూలంగా అవి కూడా బాగా అర్థమయ్యాయి. లేకపోతే నేను కొంచెం అందా చేసుకుంటూ వింటున్నాను మీ క్లాస్ ని. ఓకే, అయితే 5 o'clock మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.